ఆగస్టు 29వ తేదీ. ఆ రోజునే జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడానికి కారణం ఎవరో తెలుసా? 1905 ఆగస్టు 29న ఈ గొప్ప క్రీడాకారుడు జన్మించాడు. క్రికెట్ కు అంతగా వైభవం లేని రోజుల్లో భారతదేశ జాతీయ క్రీడ ద్వారా కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయంగా చాటి చెప్పాలనేదే అతని ధ్యేయం. మెరుపు వేగంతో గోల్స్ చేయగల మాంత్రికుడుగా ఆయన క్రీడా చరిత్రలో సుస్థిర స్థానం సాధించిన వ్యక్తి. అతను మరెవరో కాదు, మన హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్. అతని సారథ్యంలో 1928, 1932, 1936 సంవత్సరాలలో ఇండియా హాకీ జట్టు వరుసగా ఒలింపిక్స్ లో 3 సార్లు గోల్డ్ మెడల్స్ దక్కించుకుంది. 1936 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ హాకీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జర్మనీతో తలపడింది. ఆ ఫైనల్ మ్యాచ్ లో అతను 15 గోల్స్ చేసి భారత్ 16-1 తేడాతో జర్మనీని ఓడించి చరిత్ర సృష్టించాడు. ఆ ఫైనల్ మ్యాచ్ సమయంలో స్టేడియంలో దాదాపు 25,000 మంది ప్రేక్షకులతో పాటు ప్రపంచంలోనే గొప్ప నియంత అయిన హిట్లర్ కూడా ఆ మ్యాచ్ ని తిలకించాడు. ధ్యాన్ చంద్ ఆటను చూసి కంగుతిన్న హిట్లర్ అదే రోజు ధ్యాన్ చంద్ ను తన వద్దకు పిలిపించుకొని, హాకీ ఆట కాకుండా నువ్వు ఇంకా ఏం చేస్తావని అడగగా, నేను ఆర్మీ సిపాయిగా పనిచేస్తున్నాను అని సమాధానమిచ్చాడు. అప్పుడు హిట్లర్, ధ్యాన్ చంద్, నీ దేశం నీకేమిచ్చింది? అదే నువ్వు జర్మనీ హాకీ జట్టు తరపున ఆడితే తక్షణమే నిన్ను ఎయిర్ ఫీల్డ్ మార్షల్ గా నియమిస్తానని హిట్లర్ చెప్తుండగా, హిట్లర్ మాటలకు మన దేశపు ప్రస్తావన రాగానే ధ్యాన్ చంద్, మిస్టర్ హిట్లర్, నన్ను ముందుకు తీసుకుపోవడం నా దేశపు బాధ్యత కాదు, కానీ నా దేశాన్ని ముందుకు తీసుకుపోవడం నా బాధ్యత. మీరెన్ని పదవులిచ్చినా, ఎంత డబ్బిచ్చినా నేను నా దేశానికి మాత్రమే ఆడతానని గర్వంగా చెప్పాడు. విజార్డ్ ఆఫ్ హాకీ అని పిలువబడే మేజర్ ధ్యాన్ చంద్ యొక్క అసాధారణ నైపుణ్యాలు మరియు అంకిత భావం ప్రపంచ వేదికపై భారత హాకీకి అసమానమైన కీర్తిని తెచ్చిపెట్టాయి. ధ్యాన్ చందే కాకుండా అనేక మంది క్రీడాకారులు మన దేశం కోసం అనేక పతకాలు సాధించి భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు. మన బాల్యంలో ఆడిన ఆటలు ఎంతమంది గుర్తున్నాయి? ఏడు పెంకులాట, కబాడీ, ఖోఖో, తొక్కుడు బిళ్ళ, కోతికొమ్మచ్చి, దాగుడు మూతలు, కళ్ళగంతులు, ఈత కొట్టడం, క్రికెట్, ఇలా మరెన్నో ఆటలాడడం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం మెండుగా ఉండేది. కానీ ఈ తరం పిల్లలకు మైదానంలో ఆటలాడటం తెలియదు. కేవలం మొబైల్ గేమ్స్కే పరిమితమవుతున్నారు. దీనివల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల ప్రగతికి చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. వారి భవిష్యత్తు తల్లిదండ్రులైన మన చేతుల్లోనే ఉంది. కానీ అందరి చేతుల్లో మొబైల్స్ చేరాయి. మార్పు మనతోనే మొదలవ్వాలి. అందమైన కుటుంబ వ్యవస్థను, విలువైన సమయాన్ని హరించి వేసే మొబైల్స్కి మనం దూరంగా ఉందాం. వారిని ఉంచుదాం. మంచి పుస్తకాలను మనం చదువుదాం, వారితో చదివిద్దాం. దేశం కోసం కాకపోయినా ఆరోగ్యంగా ఉండటానికైనా మనం ఆటలాడదాం, వారిని ఆడిద్దాం. మన తరతరాలకు క్రీడా స్ఫూర్తిని కలిగిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.